నమస్తే, నేను సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. రాజకీయాల్లో మహా అద్భుతం కుమారి మాయావతి. మాయావతి భారతదేశంలో ఈ పేరు తెలవని వ్యక్తి ఉండరు. 4 సార్లు భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీకి చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మాయావతి 5వసారి బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. మాయావతి ఇంతటి గొప్ప నాయకురాలుగా ఎదగడానికి వెనక పెద్ద త్యాగపురుషుల మహనీయుల కృషి ఎంతో ఉన్నది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా కిందట మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు వేసిన బీజం నేడు మాయావతి ఈ స్థాయికి రావడానికి కూడా ఒక కారణం. మహాత్మా జ్యోతిరావు పూలే ముందుగా తన సతీమణి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పించి అణగారిన వర్గాల పిల్లలకు చదువు చెప్పడానికి బడులు నెలకొల్పి ఆనాడు తన ఉన్న ఏరియాలో మహారాష్ట్రలో అనేక విద్యాసంస్థలు నెలకొల్పి స్వయంగా సావిత్రిబాయి పూలే చదువు చెప్పి ఎంతోమంది అణగారిన పిల్లలను తీర్చిదిద్దిన ఘనత సావిత్రిబాయి పూలేది. ఆ నేపథ్యం నుంచి సౌత్ ఇండియాలో పెరియార్ రామస్వామి గారు ఆ నినాదాన్ని పుణికిపుచ్చుకొని ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి మహిళలకు కూడా సమాన హక్కులు రావాలన్న నేపథ్యాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. అక్కడ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు సమాజంలో సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో ఎన్నో పేజీలు రాసినటువంటి కీర్తి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. వీళ్ళందరినీ పుణికిపుచ్చుకొని కాన్సీరామ్ గారు, తర్వాత మహిళలు ఈ భారతదేశంలో ఎలా ఉండాలి, అణగారిన వర్గాల మహిళలు ఇంకా ఎట్లా ముందుకు రావాలనే దాని మీద మాయావతిని ముందుకు తీసుకొచ్చి రాజకీయాల్లో ఆయన ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఆ నేపథ్యం నుంచి మాయావతి గారు ఉమ్మడి యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు అతిపెద్ద రాష్ట్రానికి బ్రాహ్మణ సమాజాన్ని వ్యతిరించి మాయావతి బహుజన సమాజం నుంచి వచ్చినటువంటి మాయావతి 4 సార్లుగా ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా 5వసారి కొనసాగుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఒక మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలైన వర్గాలకు ప్రవేశపెట్టినటువంటి మాయావతి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా వాళ్ళ నేపథ్యం వేరు. వాళ్ళంతా కూడా దోపిడీ బ్రాహ్మణ కులాల నుంచి వచ్చిన మహిళలే కనపడతారు తప్ప అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళలు బహుజన నాయకత్వం నుంచి వచ్చిన మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఒక డాక్టర్ రేపు చేసి హత్యకు గురి కాబడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తున్నటువంటి మమతా బెనర్జీ మహిళ అయినా కూడా ఒక మహిళకు జరిగిన అన్యాయం పట్ల దేశమంతా చాలా పికెటింగ్లు, ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్న ఆ మహిళకు న్యాయం జరగలేని పరిస్థితి. అంటే ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆ మహిళా డాక్టర్కు న్యాయం జరగలేని పరిస్థితి. ఈనాడు ఈ చర్చలో రాజకీయాల్లో మహా అద్భుతం కుమారి మాయావతి ఈ చర్చలో పాల్గొనడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు జిహెచ్ఎంసీ అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయినారు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులుగా ఉన్నారు. ముందుగా సార్ మీరు చెప్పండి, వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా చీఫ్ మినిస్టర్గా ఉన్న ఒక మహిళా డాక్టర్ రేపు గురై హత్య చేయబడ్డ దాదాపు 20 రోజులు అవుతున్నా కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేని పరిస్థితి, ఇంకా రోడ్ల మీదనే ధర్నాలు, ర్యాలీలు ఎన్ని జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మహిళల గురించి మనువు చెప్పిన మాట మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. మనుస్మృతిలో మనం జనరల్గా మనువాదం అంటే ఏమనుకుంటామంటే శూద్రులు లేకపోతే అతిశూద్రులని, క్షత్రియులని, బ్రాహ్మణులని, ఒకళ్ళు నిచ్చెన మెట్ల సమాజం అని, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలని దోపిడీ చేస్తున్నటువంటిది ఈ బ్రాహ్మణీయ లేకపోతే రెడ్డి కమ్మ వాద కులాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఎక్కువగా చర్చ అంతా అటువైపు సాగుతుంది. బహుజనులకు రాజ్యాధికారం రావాలి, మరి ఆంధ్రప్రదేశ్లో అయితే కమ్మ రెడ్డి వాద పార్టీలు పోవాలి, బహుజన్ సమాజ్ పార్టీ రావాలి అనేటువంటి దృష్టితో మనం ఎక్కువ చర్చించుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ బహుజనులు అనే విషయంలో మనం చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఉమెన్ అండి. ఉమెన్ సంగతి మనం ఆలోచించాలి, స్త్రీల సంగతి ఆలోచించాలి. ఈ స్త్రీలు ఈ పెద్ద కులాలలోని స్త్రీలు కూడా అణిచివేతకు గురవుతున్నవారు.
ఈ విషయాన్ని మనకి ఎప్పుడో 1848లోనే మనకి ప్రప్రథమ థింకరు, మరి ఇటువంటి రిఫార్మ్స్ చేపట్టినటువంటి జ్యోతిబా పూలే చెప్తారు. 1848లో ఆయన ఆడవాళ్ళకి మహిళలకి స్కూల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ మనువాదంలో చెప్పే ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మహిళ చిన్నప్పుడు బాల్యదశలోనేమో తండ్రి సంరక్షణలో పెరగాలని, పెళ్ళైనాక భర్త సంరక్షణలో పెరగాలని, తర్వాత పిల్లలు పుట్టినాక కొడుకుల సంరక్షణలో మరి తల్లి ఉండాలని, అట్లా మహిళను ఎప్పుడూ కూడా ఒక కట్టుబాట్లకి కట్టిపడవేశారు సమాజం. దానితో వాళ్ళకి చదువు లేదు. ఇప్పుడు బ్రాహ్మల విషయమే తీసుకుందాం. బ్రాహ్మలు జనరల్గా ఏమంటారంటే, ఉపనయనం జరిగినాక ద్విజుడు అంటారు, అంటే రెండోసారి పుట్టినాడని చెప్తారు. అంటే ఈ ద్విజుడు అంటే పైగా దేవుడే, ఈయన పైనుంచి ఆయన ఆశీర్వాదంతో ఈయన పుట్టినట్టుగా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలుగజేస్తూ, ఉపనయనం తర్వాత అందులో పూర్తిగా ఒక వ్యక్తి మారిపోయినట్లుగా, ఒక ఘనమైన వ్యక్తిగా అనిపిస్తాడు. అదే సమయంలో మరి వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేదాలు చదవకూడదు, స్త్రీలు చదవకూడదు, స్త్రీలు ఇంటికి కట్టుబడి ఉండాలా, కట్టుబడి ఉండాలా, ఇందాక చెప్పినట్టుగా మగవాళ్ళ రక్షణలోనే ఎప్పుడూ ఉండాలా. ఈ తత్వాన్ని బాగా అలవాటు చేసి పెట్టారు భారత ప్రజలకి. ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 67 కోట్ల మంది మహిళలు ఉన్నారు. సో బహుజనులు మనం 85% ఉన్నారు, 120 కోట్ల మంది అని అనుకుంటాం. ఈ 120 కోట్లు బహుజనులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కాకుండా ఇంకొక 10 కోట్ల మహిళలను కూడా మనం బహుజనుల జాబితాలోనే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పొజిషన్ అట్లా ఉంది. దీన్ని గమనించినటువంటి జ్యోతిబా పూలే ఆయన 1848లో మరి మహిళలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆయన భావించారు. ఆయన ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఆయన ఏమనేవాడంటే, 1000 మంది టీచర్లు చేయలేని పనిని చదువుకున్న తల్లి చేస్తుంది అని ఆయన జ్యోతిబా పూలే చెప్తాం. అందుకనే ఏం చేశారంటే, ఆయన వారి భార్య సావిత్రిబాయి పూలే మనం చూస్తున్నాం ఇప్పుడు, ఆమెతో పాటు ఫాతిమా షేక్, వీరి ఇద్దరిని కూడా ఆయన ఈ ఎడ్యుకేషన్ ట్రైన్ చేయటం, వాళ్ళని టీచర్లుగా చేయటం జరిగింది. సో మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఒక మాలె కులం, అంటే శూద్ర కులానికి చెందినటువంటి స్త్రీ. మన బ్రాహ్మణుల స్త్రీలు కాదు టీచర్లు. చిత్రమైన విషయం ఇది మనం అర్థం చేసుకోవాలంటే, బ్రాహ్మణులు కూడా స్త్రీలను ఎంత అణిచివేశారో చూడండి. బ్రాహ్మణులు ఎట్లయితే అణిచేస్తారో, ఆ తర్వాత వాళ్ళకి కింద కులాలు అనుకున్న వాటిలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా అదే పని చేస్తారు. చివరికి ఆడవాళ్ళు అణిచివేతకు గురయ్యారు. సో ఈయన చేసిన పని ఏంటంటే, 1848లో ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా స్త్రీలకు స్వాతంత్ర్యం మొదటి యుద్ధం ఆ రోజునే జరిగిందని చెప్పాలి. మన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం భారతదేశంలో 1857 అని చెప్తాం. అది ఏమిటి స్వాతంత్ర్యం? విదేశీయుల నుంచి స్వాతంత్ర్యం. మరి ఈయన చేసింది ఏంటంటే, స్వదేశీయుల నుంచే స్వాతంత్ర్యం మొదలుపెట్టాడు. ఇంకా రాలేదు స్వదేశీయులకి నుంచి ఈ బహుజనులకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇంకా స్వాతంత్ర్యం రాలేదు ఈ దేశంలో. ఈ దేశం ఇంకా ప్రజాస్వామ్యం పాక్షికంగానే ఉంది. సో ఇది నిజంగా చెప్పాలంటే మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. దాన్ని చాలా పీస్ఫుల్గా, ఎటువంటి ఎడ్యుకేషన్ మార్గంలో, ప్రజల్ని చైతన్యపరిచే మార్గంలో చేసింది మొట్టమొదటి రివల్యూషనరీ లీడర్ జ్యోతిబా పూలే. సో అది పుణికిపుచ్చుకుని దాన్ని గమనించారు. అంబేద్కర్ తర్వాత కాలంలో ఆయన ఏం చేశారంటే, ఆయన్ని 3 మహాపురుషులుగా భావించారు అంబేద్కర్. బుద్ధుడు, తర్వాత బుద్ధుడు ఒక ఆయన, నెక్స్ట్ మన ఈయన జ్యోతిబా పూలే, మరి ఇంకో ఆయన ఉన్నారు, 3 కబీర్. కరెక్ట్. బుద్ధుడు, కబీర్ అండ్ పూలేని గురువుగా భావించి, ఆయన దాన్నే చూసి అంబేద్కర్ ఆయన ఈ పక్కన డిప్రెస్డ్ క్లాసెస్ అంటే దళితుల గురించి పోరాడుతూనే ఇంకో పక్క మహిళల గురించి ఆయన తీవ్రంగా ఆలోచించారు. సో ఒక హిందూ కోడ్ బిల్ని డ్రాఫ్ట్ చేసింది ఆయనే. సో ఆయన ఎంత త్యాగపురుషుడు అంటే, ఎంత విజనరీ
లీడర్ అంటే అంబేద్కర్ దాన్ని హిందూ కోడ్ బిల్ని మన పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు నెహ్రూ ఆ ప్రయత్నాల్ని ముందు ఒప్పుకున్నప్పటికీ తర్వాత ఆయన చేయకపోవడంతో ఆయన తన లా మినిస్టర్ పోస్ట్కి మొట్టమొదటి మినిస్టర్ అనమాట భారత క్యాబినెట్లో లా మినిస్టర్గా తను ఎప్పుడైతే చేయడానికి అవకాశం లేదని భావించాడో రిజైన్ చేశాడు. దానికి ప్రముఖమైన కారణం ఏంటంటే హిందూ కోడ్ బిల్. ఆయన పొందుపరిచిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో హిందూ కోడ్ బిల్లో స్త్రీలకి సమాన హక్కులు కానీ లేకపోతే ఆస్తి హక్కులు కానీ ఇట్లాంటి రకరకాలైనటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా తర్వాత కాలాల్లో తర్వాత ప్రభుత్వాలు ఒక్కొక్క చట్టం చేయటం అనేది జరిగింది. సో జ్యోతిబా పూలే వేసినటువంటి ఆ రోజు బీజం ఈయన మన అంబేద్కర్ గారి దయ వలన అది ఆ చక్కని చట్ట పరిధిలోకి కాన్స్టిట్యూషన్ పరంగా అది సంభవించింది. ఓ పక్కన పెరియార్ కూడా ఈ స్త్రీల హక్కుల గురించి అసలు ఆయన మ్యారేజ్ సిస్టమ్నే వ్యతిరేకించారు. ఇట్లా వీళ్ళందరూ మహాపురుషులు ప్రయత్నించగా 1984 వచ్చేటప్పటికి మనకి కాన్షీరామ్ ఈయన మా ప్రజాస్వామ్య అహింసాయుతమైనటువంటి విప్లవకారుడు. ఈయన ప్రజాస్వామ్యంలో విదిన్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎటువంటి ఆందోళనలు కానీ హింసాత్మకమైనటువంటి యాజిటేషన్లు కానీ చేయకుండా ఈ సోషల్ ఫ్యాబ్రిక్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా ఆయన ఒక బహుజన్ సమాజ్ పార్టీని సృజించటం, మరి అందులో మెరిక లాంటి మహిళ మాయావతి గారిని ఆయన స్పాట్ చేయటం, మరి ఆమె ద్వారా పార్టీని నడిపించటం, మరి మాయావతి గారు కూడా మరి ఆయన అనుకున్నట్టుగానే అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా 4 సార్లు అవ్వటం. అండ్ ఆమె ఎంత బ్రహ్మాండంగా చేసిందంటే, నేను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి మనం చర్చించాలంటే, ఈ సమయం చాలదు. ఆమె 5వసారి మన బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా మనం ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భారతదేశ ప్రజలకి దిక్సూచిగా ఉన్న వ్యక్తి ఒకరే ఒకరు, ఆమె మాయావతి గారు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మీడియా కాకోఫోనీలో అదంతా తెలియకపోవచ్చు, ప్రచారం చేసుకోకపోవచ్చు. ఆమె ప్రచారం చేసుకోవటానికి ఆయన పక్కన కుల బలం, ధనబలం, అంగబలం ఉన్నటువంటి మీడియా కానీ లేకపోతే వంశస్థులు కానీ కుటుంబాలు కానీ ఉండకపోవచ్చు. కానీ ఆ రోజున ఎప్పుడో 1848లో చేసిన సంస్కరణల గురించి మనం జ్యోతిబా పూలే గారి గురించి ఈ రోజున మాట్లాడుకుంటున్నామంటే, అదేవిధంగా మాయావతి గారిని కూడా అలాగే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రజలు గమనిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ, మరి మాయావతి గారు ఇదే శాంతి భద్రతల సమస్యని నేను ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. యూపీలో రౌడీజాన్ని అణిచివేసింది. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఆమె అనిపించుకున్నారు. ఆ రకమైనటువంటి శక్తి, ఒక మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి భారతదేశంలో, ఇది సామాన్యమైన విషయం. ఇదే మహాద్భుతం అంటే. ఆ మహాద్భుతం ఆమె అనుకున్నట్టుగానే ఆమె అవటం ఎంత మహాద్భుతం, ఆమె పనిచేసిన తీరు కూడా అంతే మహాద్భుతం. ఈ రోజు నేషనల్ పాలిటిక్స్లో ఆమెకి సరి సమానమైనటువంటి నాయకుడే లేడు. ప్రతి నాయకుడు ఢిల్లీ దర్బారులో లొంగిపోయిన నాయకుడే. మీరు ఎవరినన్నా చెప్పండి, అడగండి. చంద్రబాబు 3 రోజులు పడిగాపులు పడితే కానీ బీజేపీతో వాళ్ళకి అలయన్స్ దొరకలే. శరద్ పవార్ సగానికి సగం పార్టీని అక్కడ తాకట్టు పెట్టి నడుపుకుంటున్నాడు. ఇట్లా మీరు ఎవరినైనా తీయండి, వీళ్ళంతా యావరేజ్ పొలిటీషియన్స్. ఓ పక్క కేసీఆర్ కానీ ఇంకోళ్ళు కానీ ఆమెకున్నటువంటి స్టేచర్కి, ఆమెకున్నటువంటి విప్లవ దృక్పథానికి, నైతిక స్థైర్యానికి సరైనటువంటి నాయకుడు ఈ రోజున భారతదేశంలో లేరని ఖచ్చితంగా చెప్పగలను. అందుకనే వారు కూడా ఈ రోజున మరి ఈ కులాలను విభజించే ప్రక్రియలు ఎన్ని చేపడుతున్నా కానీ, కులాలని ఎస్సీ వర్గీకరణ కానీ లేకపోతే బీసీలను దూరం చేసే కార్యక్రమాలు కానీ లేకపోతే రిజర్వేషన్ని ఎత్తివేసే కార్యక్రమాలను కానీ రాజ్యాంగాన్ని తూట్లు పడిచే కార్యక్రమాలను కానీ ఆమె దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఈ రోజున యాజిటేట్ చేయటం వల్లనే
చాలా చాలా ఈ రోజున వెనకడుగేటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె తీసుకున్న ఇంకొక విప్లవాత్మక నిర్ణయం ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఆమె కట్టుబడి ఉన్నారు. ఈ క్యాస్ట్ సెన్సెస్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి భారత ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ఎందుకంటే ఏ ఏ వర్గాలు వెనకబడి ఉన్నాయి, ఆ వర్గాలకి ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలనేది ఖచ్చితంగా పాలకులు చేయాల్సి వస్తుంది, ప్రజలు డిమాండ్ చేస్తారు. కాబట్టి ఆ రకంగా ఈ రోజున మాయావతి గారు తీసుకున్నటువంటి ఏదైతే డెసిషన్స్ ఉన్నాయో ఎటువైపు లేకుండా, అటు ఇండియా అలయన్స్తో కానీ ఇటు ఎన్డీఏతో కానీ లేకుండా ఒంటరిగా ఆమె మేరు నగధీరురాల్లాగా ఈ రోజున ఈ భారతీయ రాజకీయ యవనిక మీద నిలబడి ఉన్నారు. ఖచ్చితంగా నేను అందుకే అంటాను ఆమె మహా అద్భుతం ఈ రోజున. సో ఇది పాలన ఇదంతా ఒక ఎత్తుంటే ఈ రోజున మనం వెస్ట్ బెంగాల్కి వెళ్దాం, అక్కడ కూడా మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు. ఆమె కూడా ఒకసారి కాదు ఎక్కువ సార్లుగా చీఫ్ మినిస్టర్గా చేశారు. అయితే ఈ రోజున అక్కడ ఎంత దారుణమైన విషయం జరిగింది. ఒక నట్ట నడి వీధిలో రాజధానిలో పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టరు అత్యాచారానికి గురవటం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటో తెలియలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అసలు అయోమయంలో ఉన్నారు, ఆందోళనలతో. అంటే నేను అనేది ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక యూపీలో మాయావతి గారు ఎందుకు అలా గట్టిగా పనిచేయగలిగారు, ఇక్కడ మమత గారు వెస్ట్ బెంగాల్లో ఎందుకు పనిచేయట్లేదంటే కారణం ఏంటంటే బహుజనుల పాలనలోనే బహుజనులకు రక్షణ దొరుకుతుంది, స్త్రీలకు రక్షణ దొరుకుతుంది. వీళ్ళు ఎవరైతే బహుజనులు కాని వాళ్ళు, ఆధిపత్య కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పాలిస్తారో వాళ్ళకి స్త్రీల బాధలు కానీ లేకపోతే బహుజనుల బాధలు కానీ తెలియవు. వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయం ఎక్కువైపోతుంది. ఈ రోజున రాజకీయంగా ఎన్ని ఎక్కువ సార్లు చీఫ్ మినిస్టర్ కావాలా, ప్రైమ్ మినిస్టర్ కావాలనేటువంటి ధోరణి, ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవ్వాలనే ధోరణి ప్రబలిపోవటంతో ఇది ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుని పాలనని అసలు పాలనని ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఎంపతి లేని పాలనలు ఇవి. అంటే మహిళల పట్ల ఏ రకమైన ఎంపతి లేదు కాబట్టే ఈ రోజున కలకట్టాలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో మహిళ ముఖ్యమంత్రి అయినా కానీ మహిళలకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్ళు పాలనలో అధికారాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో కేంద్రీకరించుకుని అధికారులు వాళ్ళ పని చేయని విధంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని చెప్పగలను. మరి అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. సార్ వందన్ కుమార్ గారు, రాజకీయాల్లో మహాద్భుతం కుమారి మాయావతి మీద పూర్ణచంద్ర గారు అద్భుతమైన సందేశం, అంటే తన మాయావతి గారి గురించిన అభిప్రాయాలను చాలా చక్కగా చెప్పగలిగినారు. మహాత్మా జ్యోతిరావు పూలే కాడ నుంచి ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఘట్టాలన్నీ కూడా మీరు మీ ఉద్దేశంలో యూపీ చాలా పెద్ద రాష్ట్రం సార్, అది చిన్న రాష్ట్రం కాదు. మన తెలంగాణ లాంటి 4 కలిపితే కానీ అక్కడ ఒక రాష్ట్రం. అది అంత పెద్ద రాష్ట్రానికి దళిత మహిళా ముఖ్యమంత్రిగా ఫస్ట్ అద్భుతమైన పాలన అందించిన మాయావతి గారు ఇప్పుడు అక్కడ స్టార్టింగ్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బీసీ ఎస్సీలు కలిపితే భారతదేశాన్నే పాలించవచ్చు బహుజనులు అన్న కాన్సెప్టు వచ్చినట్టే వచ్చి వెనకపోవడానికి గల కారణాలు ఒక్కసారి మీరు. అందరికీ నమస్కారం. ముందు ఉత్తరప్రదేశ్లో పరిపాలనకు ముందు మాయావతి గారు ఈ రాజకీయంలోకి అసలు ఎలా ప్రవేశించారనే దాని గురించి నేను కొద్దిగా చెప్తాను. చెప్పండి. 1977లో భారతదేశంలో కాంగ్రెసేతర గవర్నమెంట్ వచ్చింది, ఫస్ట్ టైం. అంతకుముందు కంప్లీట్గా కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు కానీ లేకపోతే ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఇలా పరిపాలన జరుపుకుంటూ వచ్చింది. మొట్టమొదటిసారిగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడం, ఆ తర్వాత ఒక సంపూర్ణ విప్లవం పేరు మీద జయప్రకాష్ నారాయణ గారు ఆయన అనుచరులు అందరూ కలిసి జనతా పార్టీని స్థాపించి జనతా పార్టీ 77లో ఎమర్జెన్సీలో విజయం సాధించింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసారు. ఆ సందర్భంగా ఏం జరిగిందంటే జనతా పార్టీ తన యొక్క బేస్ని పెంచుకోవడం కోసం, ముఖ్యంగా బేస్ పెంచుకోవడం కోసం వాళ్ళకి ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే ఎక్కువగా ఎవరి దగ్గర ఉన్నాయి,
షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ లేక బీసీలు వీళ్ళ దగ్గరే ఓట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు కొన్ని కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని కాన్ఫరెన్స్లు పెట్టుకుంటూ అనేక మందిని వాళ్ళ యొక్క పార్టీ వైపు, జనతా పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి ఆ పార్టీలో ఇండక్ట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఒక 3 రోజుల కాన్ఫరెన్స్ రాజనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టారు. 1977లో జరిగింది ఈ సంఘటన. ఇది వాళ్ళు గెలిచిన ఒక 2 నెలల తర్వాతనే జరిగిన సంఘటన. ఇది 3 నెలలు కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ అంటే దళితులు అనుకోవచ్చు, వాళ్ళతోటి ఆ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ రాజనారాయణ గురించి కూడా చెప్పాలి. రాజనారాయణకున్న చరిత్ర ఏంటంటే ఒక అప్రతిహతంగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీని ఓడించినటువంటి వ్యక్తి. ఆయనకు అప్పట్లో ఆ రకమైనటువంటి ఫోకస్తో చాలా పెద్ద లీడర్గా ఉన్నాడు. జనతా గవర్నమెంట్లో హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నాడు ఆ రోజున. అది రాయ్బరేలీలో ఆమెను ఓడించడంతో భారతదేశం మొత్తం ఆయన వైపు చూసింది. అంత ఫోకస్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆ కాన్స్టిట్యున్సీ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఎక్కువగా వాళ్ళని సమీకరించి పెట్టినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన ఒక పదం వాడాడు. కనీసం ఆయన మాట్లాడినంతసేపు కూడా హరిజనులు అనే పదం వాడాడు ఎక్కువగా. కానీ మన రాజ్యాంగం ప్రకారం హరిజన్ అనే పదాన్ని ఎప్పుడో నిషేధించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దాని మీద కొంత డ్రైవ్ చేసింది, ఆ పదం వాడొద్దు అని. అది ఈ హరిజన్ అనే పదం వాడినందుకు అదే సమావేశంలో ఆమె మాయావతి గారు ఉన్నారు అప్పుడు ఆ మీటింగ్లో మాయావతి గారు ఉండి తనకు కూడా మాట్లాడే అవకాశం తీసుకొని ఆ రోజు ఆ స్టేజ్ మీద మాయావతి గారు మాట్లాడారు. అప్పటికి ఆమె టీచర్, ప్రభుత్వ ఉద్యోగి, 22 ఏళ్ళు ఆమెకి, 22 ఏళ్ళ వయసు ఆమెకి. ఎందుకంటే 77 కదా, ఆమె పుట్టింది 56లో, 77 అంటే 22 ఏళ్ళ వయసులో టీచర్గా ఉన్నారు. ఆమె BA BED చదివారు, BL కూడా చదివినారు. టీచర్గా ఉంటూ ఆమెకు సందర్భం వచ్చింది, మాట్లాడే సందర్భం. ఆ సందర్భాన్ని తీసుకొని ఆమె ఏం చేసిందంటే రాజనారాయణ తూర్పారబడుతూ విపరీతంగా ఆయన మాట్లాడినటువంటి హరిజన్ అనే పదాన్ని వెనక తీసుకోవాలని చాలా ట్రెమండియస్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏది ఆ సమావేశంలో. దాంతో అక్కడ ఉన్న జనమంతా కూడా చాలా ఆశ్చర్యపోవటం, చాలా ఒక ఏదో సంథింగ్, ఏంటి అసలు ఇది ఇలా మాట్లాడింది ఏంటి, ఎవరు ఈమె అనే పద్ధతిలో ఒక రకమైనటువంటి ఒక చిన్న సంచలనం జరిగింది ఆ మీటింగ్లో. ఎందుకు రాజనారాయణ అనే వ్యక్తి దేశవ్యాప్తంగా ప్రచారమైనటువంటి ఒక పెద్ద ఫోకస్ లీడరు, ఇందిరాగాంధీని ఓడించిన ఒక పెద్ద గొప్ప లీడర్గా ప్రచారంలో ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని తూర్పారబడుతూ ఆయన్ని అటాక్ చేసేసింది మాయావతి. హరిజన్ అనే పదాన్ని నువ్వు ఎందుకు వాడుతున్నావు, ఒక ప్రభుత్వ అధిపతిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి ఎలా వాడుతున్నావని అటాక్ చేసిన అంశాన్ని అక్కడ ఉన్నటువంటి బాంసెఫ్ కార్యకర్తలు చూడటం జరిగింది. బాంసెఫ్ అంటే కాన్షీరామ్ గారు ఏర్పాటు చేసినటువంటి బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఆ సమావేశంలో ఉండి ఈమె మాట్లాడిన తీరు చూసి వెంటనే కాన్షీరామ్ గారికి పలానా చోట ఇలా జరిగింది, ఆ మీటింగ్లో మేము వెళ్ళాము, మాయావతి అనే ఒక అమ్మాయి ఇలా మాట్లాడిందని చెప్తే అప్పుడు కాన్షీరామ్ గారు అయితే మనం బాంసెఫ్లోకి తీసుకొద్దాము, ఆమె ఈ ఉద్యమానికి పనికొస్తారు. ఈ ఉద్యమం ఇంతకుముందు మన సార్ చెప్పినట్టే ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే ఫూలే గారితో ప్రారంభమైంది. మహాత్మా ఫూలే 1848లో భారతదేశంలో ఈజ్ ఏ సోషల్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా. ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కొనసాగింపుగానే మనం ఈరోజు పనిచేస్తున్నామనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలోకి ఒక మంచి మహిళా శక్తి, ఎలాగా ఫూలే గారు ఎలాగైతే తన భార్యని ఒక శక్తిగా తయారు చేశాడు, ఒక మహిళా శక్తిగా ఎలా తయారు చేశాడు, అలాగే మనలో కూడా మహిళా శక్తులు చాలా అవసరమనే ఉద్దేశంతో ఆమె అడ్రస్ తెలుసుకొని ఆమె ఉంటున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక స్లమ్లో ఆమె ఎప్పటికీ నివసిస్తున్న ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఆమె అప్పుడు IAS కావాలని చదువుకుంటాం. తెల్లవారుజామున ఈయన చీకట్లో వెళ్ళాడు, ఈయన చాలా చీకట్లో, మళ్ళీ పొద్దున ఉద్యోగానికి వెళ్ళిపోతుంది దొరకరేమోనని తెలుసుకొని చాలా చీకట్లో తెల్లవారుజామున వెళ్తే ఆమె అప్పటికే లేచి చదువుకుంటా ఉందంట. ఎందుకు చదువుతున్నామని కాన్షీరామ్ గారు అడిగితే నేను IAS కావాలనుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు టీచర్వే కదా మళ్ళీ ఎందుకు చదువుతున్నావు అంటే IAS కావాలనుకుంటున్నాను. IAS అయితే ఏం చేస్తావు? IAS అయితే నేను బోల్డంతమంది నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ చాలా సహాయం చేయగలను, వాళ్ళ సమస్యలు తీర్చగలను అంటే అప్పుడు కాన్షీరామ్ గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు IAS అవుతావు, ఏదో చేస్తానంటున్నావు, కానీ ఇప్పటికే చాలామంది కలెక్టర్లు ఉన్నారు, బోల్డంతమంది IASలు ఉన్నారు కదా, వాళ్ళు చేయలేదు, నువ్వు కొత్తగా ఏం చేయగలవు అని ఆయన అడిగాడట. అప్పుడు ఆమెకి క్వశ్చన్ మార్క్ మైండ్లో. కరెక్టే, అది కలెక్టర్లు చాలామంది ఉన్నారు, కొత్తగా నువ్వు చేసేది ఏంటి, వాళ్ళు చేయలేదు నువ్వేం చేయగలవు అనే దాంతో అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అధికారం అనేది పవర్ఫుల్,
ఎస్ అధికారం అనేది, ఆఫీసర్ అనేది అధికారంలో ఒక భాగం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెబితే అది అధికారులు ఫాలో అవుతారే తప్ప రాజ్యాధికారమే ప్రధానమైనది. ఐఏఎస్లు కూడా రాజ్యాధికారంలో ఒక భాగమే. ఈ రాజ్యాధికారంలో ఒక పాలిటిక్స్ నడుపుతుంది. పాలిటిక్స్ అంటే మనం ఒక రాజకీయ శక్తిగా మారి మనం అధికారాన్ని కైవసం చేసుకుంటే ఆ అధికారంలో మనం ఉండి మనం ఏం చెప్పినా కలెక్టర్లు కాదు కదా, ఏ ఆఫీసర్ అయినా చెప్పేది వింటారు. మనం అప్పుడు ఇంకా ఎక్కువ చేయొచ్చు. కలెక్టర్ల యొక్క లిమిట్ చాలా చిన్నది, చాలా చిన్నది అది. కాబట్టి నువ్వు అలా ఆలోచించు. కాబట్టి ముందు ఈ ఉద్యమంలోకి రావని ఆ రోజు ఆయన ఈ ఉద్యమంలోకి తీసుకురావడం జరిగింది కాన్షీరామ్ గారు. ఆ రకంగా ఆమె ఎంత గ్రేట్ అంటే అక్కడ నిజంగా మీరు ఈరోజు పెట్టినటువంటి టైటిల్ మహా అద్భుతమైనటువంటి మాయావతి గారు అని ఒక టైటిల్ పెట్టారు. అద్భుత మహిళని, నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇప్పటికీ మనం ఉద్యోగం అంటే చాలా అపురూపంగా చూస్తున్నాం. ఇవాళ మనం ముఖ్యంగా చూస్తున్నాం షెడ్యూల్ క్యాస్ట్ మధ్య రెండు గ్రూపుల మధ్య విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది, గొడవలు నడుస్తూ ఉన్నాయి. గొడవలు అంటే వాళ్ళ మధ్య ఎందుకు నడుస్తున్నాయి? ఉద్యోగాలు మాకు తక్కువ లేవు, మాకు తక్కువ ఉన్నాయి, కొంతమందికి ఎక్కువ ఉన్నాయి, మాకు సమానంగా రావాలి, ఇట్లా ఈ రకమైన డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఉద్యోగం యొక్క విలువ అంత ప్రాధాన్యత కలిగి ఉన్నదన్నమాట. అలాంటిది 1977లో ఆమె కాన్షీరామ్ గారు అప్పటికేమో ఒక కౌన్సిలర్ కాదు, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు, ఆయన ఒక పంచాయతీలో వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలు విని ఉద్యోగాన్ని వదిలేసేసి బాంబ్-సెఫ్లో చేరింది. అది అందుకే అద్భుతం ఆమె. ఆ రోజుల్లో ఉద్యోగం వదిలేసి బాంబ్-సెఫ్ మూమెంట్లో కొద్ది రోజులు చేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేసేసి రాజకీయంలోకి డైరెక్ట్గా 1984లో పార్టీ పెట్టినప్పుడు కాన్షీరామ్ గారితో పార్టీలోకి ఎంటర్ అయిపోయింది. అంటే మీకు పార్టీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉద్యోగం ఉండదు కదా, తీసేది. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు అంత విలువైనటువంటి ఆమె చేస్తున్న టీచర్ ఉద్యోగం అంటే ఇప్పటికీ చాలా అపురూపం అది. అలాంటి ఉద్యోగం వదిలేసి కాన్షీరామ్ గారి మాటలు విని, అది కూడా కాన్షీరామ్ గారు అప్పటికి ఏమీ కారు, ఆయన చెప్పిన మాటల నమ్మకం మీదే చెప్పి అట్లాంటి అంత గొప్ప మహిళ. ఆ తర్వాత మీరు చెప్పినటువంటి అంశానికి ఇప్పుడు వస్తాను. ఆనాడు ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ గారు, ములాయం సింగ్ గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక సోషల్ ఎలియన్స్ చేశారు. ఆయనేమో నా వెనుక చాలామంది యాదవులు ఉన్నారు, అలాగే మీరు ఎక్కువగా షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ని ఎక్కువగా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక ఎలయన్స్ పెట్టుకుందాం. షెడ్యూల్డ్ కాస్ట్ మోర్ దాన్ 20% ఉన్నారు అక్కడ, అలాగే ఈ యాదవులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, మోర్ దాన్ 18% వీళ్ళు ఉన్నారు. కాబట్టి మన ఇద్దరం కలిస్తే ఈ రాష్ట్రాన్ని మనం కైవసం చేసుకోవడం చాలా సులభం అవుతుందనే ఉద్దేశంతో ఇద్దరు డిస్కస్ చేసుకొని కరెక్ట్గా అది కూడా ఎలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంది 1992లో వీళ్ళిద్దరూ ఎలియన్స్ పెట్టుకున్నారు. 92 ఎందుకు అంటున్నానంటే అప్పటికి శిలాన్యాస్ పేరు మీద లేకపోతే కరసేవ పేరు మీద ఇట్లా రకరకాల పేర్ల మీద బీజేపీ చాలా ఉధృతంగా వర్క్ చేస్తూ ఉంది. ఏది నార్త్లో, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. అలాంటి పరిస్థితిలో వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని తుక్కుతుక్కుగా ఓడించేశారు ఆ ఎలక్షన్లో. బీజేపీకి సోదరు లేకుండా పోయిందనమాట అప్పుడు వీళ్ళిద్దరూ. అదొక చాలా ఆశ్చర్యకరంగా భారతదేశానికి రాజకీయంలో ఒక పెనుమార్పుగా కనపడింది. పెనుమార్పుగా కనపడి వీళ్ళిద్దరూ కలిశారు. ఒక పక్క వీళ్ళు, ఒక పక్క వాళ్ళు అనే పద్ధతిలో ఆలోచిస్తున్న సందర్భంలో ఇది బ్రేక్ అయింది. కొద్ది కాలానికి బ్రేక్ అయింది. ఏది 92లో బాబ్రీ మసీద్ పడగొట్టడం జరిగింది. 93 బిగినింగ్లో ఎలక్షన్లు జరిగినాయి. 93లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95కి బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయిందంటే 95కి వచ్చేసరికి ఏమైంది, ములాయం సింగ్ తను ఉమ్మడి ఒప్పందం ఉంటుంది, ఒప్పందంలో కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. వాటిని ఆయన ఉల్లంఘించి ములాయం సింగ్ బీఎస్పీ కేడర్ని, బీఎస్పీ ఎమ్మెల్యేలు అప్పటికి ఉన్నటువంటి బీఎస్పీ ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారు బీఎస్పీకి. బీఎస్పీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలని చిన్నగా ఆయన ఏం చేశాడు, వాళ్ళని వీక్ చేసేసి, బీఎస్పీని వీక్ చేసి ఆ ఎమ్మెల్యేలు ఆయన వైపుగా లాగేసుకొని మొత్తం ఈయన గవర్నమెంట్ సోలోగా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. దీనికి గ్రౌండ్లో చాలా వ్యతిరేకత వచ్చేసింది. గ్రౌండ్లో చాలా వ్యతిరేకత వచ్చింది. గ్రౌండ్లో మీకు పేరు చెప్పాలి, ఇక్కడ చాలామంది మర్చిపోయి ఉంటారు ఆ పేరు, దీనానాథ్ భాస్కర్ అని. చాలా చాలా డైనమిక్ పర్సన్. అతను కాన్షీరామ్ గారి మీద, మాయావతి గారి మీద విపరీతమైన ఒత్తిడి చేయడం జరిగింది. ఫీల్డ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మొత్తం మన ఎమ్మెల్యేలని, తర్వాత మన కేడర్ని మొత్తం వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇంక మన పార్టీ ఎక్కడుంటుందనే పద్ధతిలో ఇలా కొంతమంది నాయకులందరూ కూడా అప్పుడు కాన్షీరామ్ గారు అబ్జర్వేషన్ కానీ, మాయావతి గారు అబ్జర్వేషన్ కానీ మొత్తం స్టడీ చేస్తే, మా ములాయం సింగ్ ఇక్కడ ఏంటంటే
ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అతను మోసం చేశాడు. ఆ పరిస్థితుల్లో మాయావతి గారు ఏం చేశారు, జూన్ 1, 1995 జూన్ 1, 1995లో ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఈ రిలేషన్స్ అతన్ని మోసం చేయడంతో ఇద్దరి మధ్యన ఎప్పుడైతే ఆమె విత్డ్రా చేసుకుందో, విత్డ్రా చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఈమెని ఒక్కసారిగా ఈ సైన్యం ఏది మన ములాయం సైన్యం ఈమె గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు, ఆమె గెస్ట్ హౌస్లో ఉంటే ములాయం సైన్యం ఒక్కసారిగా గెస్ట్ హౌస్ని ఆక్రమించేసి మాయావతి గారిని కంప్లీట్గా బంధించేసి వాటర్ స్టాప్ చేశారు గెస్ట్ హౌస్కి. కరెంట్ సప్లైస్ స్టాప్. ఇంకా కరెంటు లేకుండా వాటర్ లేకుండా గెస్ట్ హౌస్లో ఒక ఆడ మనిషి అండి, ఒక మహిళ ఏం చేయగలదండి అక్కడ? ఇతరత్ర ఏమి చేయడానికి ఒక ఫోన్ కనెక్షన్లు కానీ అట్లా అప్పటికి మన సెల్ ఫోన్లు కూడా ఏం లేవు. 93, 95లో ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ కూడా రాలేదు ఇంకా. అలాంటి సిచ్యువేషన్లో ఆమెను చంపేసే పరిస్థితి వచ్చింది అక్కడ. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ సైన్యం ఒక్కసారిగా కొంచెం లేటుగా తెలిసి వాళ్ళు 4 వైపుల నుంచి బహుజన్ సమాజ్ సైన్యం ఒక్కసారిగా అక్కడికి వచ్చేసరికి వీళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయి ఆ రకంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు వచ్చేసి ఆమెను గెస్ట్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చి సేఫ్ చేశారు. ఆ టైంలో కాన్షీరామ్ గారు అందుబాటులో లేరు. ఆయనకు అప్పుడు హెల్త్ దెబ్బతింది. బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సమయంలో తను ఏం చేయలేని తను అప్పుడు ఆ రోజున జరిగిన సంఘటన మాయావతి గారు తలుచుకొని కాన్షీరామ్ గారి దగ్గర కూర్చొని విపరీతంగా బాధపడిందట. ఆ విపరీతమైన బాధపడి అసలు ఆమె ఆ సంఘటన భరించలేనంత ఇప్పటికే ఆమె ఆ మాటలు మాట్లాడుతుంది. మొన్న కూడా అధ్యక్షురాలుగా అయినప్పుడు ఆమె అధ్యక్షురాలు అవడానికి 2 రోజుల ముందు కాశ్మీర్కి సంబంధించినటువంటి కోయలిషన్లో ఎస్పీ పార్టీ వీళ్ళంతా కూడా ఎలయన్స్ పెట్టుకుంటున్న సందర్భంలో ఈమె ఒక ట్వీట్ చేశారు. ఒక మహిళని అనేది చూడకుండా కూడా వీళ్ళు మహిళల్ని అవమానించిన చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీలతోటి మనం ఎలయన్స్ ఎలా పెట్టుకుంటాము అనే పద్ధతిలో ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట ఎవరు మాయావతి గారు. సో అంత అంటే ఇప్పటికే ఆమె మర్చిపోలేని పరిస్థితి అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి ఆమె ఫేస్ చేసిందో మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలోనే కాన్షీరామ్ గారు బెడ్ మీద ఉండి కూడా అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తోటి వాజ్పేయి గారు, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, వాజ్పేయి గారితో మాట్లాడి ఈమెకి సర్ప్రైజ్గా అప్పటికే ఆమె బాధపడుతున్న సందర్భంలో సర్ప్రైజ్గా నువ్వు బాధపడొద్దు, నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయని ఒక లెటర్ తీసి ఇచ్చారంట, దిండి కింద ఉన్నటువంటి ఒక లెటర్. అంటే ఆయన అప్పటికే వాళ్ళతో మాట్లాడి ఒక సెట్ చేసి పెట్టేసుకొని ఒక లెటర్ తీసుకొని వాళ్ళ వాజ్పేయి గవర్నమెంట్ అంటే ఏది బీజేపీ నుంచి మేము సపోర్ట్ చేస్తాము, బీఎస్పీకి సపోర్ట్ చేస్తామని తెప్పించినటువంటి లెటర్ ఆమెకి ఇస్తే ఆమె ఆశ్చర్యపోయిందంట. నేను ఇంత బాధపడతా ఉంటే నువ్వేంటి గవర్నమెంట్ ఫామ్ చేయమంటున్నావు, ఇదెలా సాధ్యమని అంటే అప్పుడు ఆ లెటర్ తీసి ఇస్తే ఆమెకి అసలు చాలా ఇదైపోయి ఉండరనమాట. ఆ రకంగా 1995 జూలై అంటే నెల తర్వాత ఈ సంఘటన జరిగిన నెల తర్వాత జూలై 2వ తారీఖు 3వ తారీఖున ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బేస్ ఇదనమాట, ఏది ఆమె విడిపోవటానికి కారణం. గ్రౌండ్ లెవెల్లో ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ అంటే ములాయం వెనక ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ కింద ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడంలో కానీ, వీళ్ళ మీద దాడులు చేయడంలో కానీ, వీళ్ళ మీద అంటే ఈ ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ పీపుల్ వాళ్ళని బెదిరించడంలో, వాళ్ళ ఆస్తుల దగ్గర గొడవలు పడటం, తర్వాత అత్యాచారం, ఇలాంటి విషయాల్లో వాళ్ళే ఎక్కువగా ఉన్నారనేది వీళ్ళకి కాన్షీరామ్ గారు చెప్పినటువంటి అంశం ఇది. కాన్షీరామ్ గారు దీని విషయంలో ఒక సెమినార్లో చాలా క్లియర్గా అక్కడ ఏం జరిగింది అనే విషయం క్వశ్చన్ చేసినప్పుడు ఇలా జరిగిందని క్లియర్గా చెప్పారు. ఆ పరిస్థితిలోనే మేము దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది అన్నారు. అప్పుడు ఆమె మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయింది 1995 ఈ సందర్భంలో. సో అది తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ మనకు జరిగింది. మనకు వేరే అంటే 5వసారి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా నియామకమైన సందర్భంగా కుమారి మాయావతి సబ్జెక్ట్ని ఇలా మనం రాజకీయాల్లో మహాద్భుతం కుమారి మాయావతి అనే సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది సార్. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం పుంచంద్ర గారు, మనం అంటే ఈ సమాజంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాలు గడిచిపోతున్నా ఇంతటి చర్చా వేదికలకు అవకాశం కల్పించిన ప్రైమ్ 9 న్యూస్, నేను జర్నలిస్ట్గా ఉండి 30 years నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా ఒక 1 hour డిబేట్ అనేది ఏ ఛానల్లో నేను చూశారు. అలాంటిది ప్రైమ్ 9 యాజమాన్యం ఇంతటి అవకాశం కల్పించి ప్రతి వారం ఏదో ఒక చర్చ పెడుతున్నా, బహుజనుల కొరకు చర్చ పెడుతున్నా, దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్నటువంటి ప్రైమ్ 9 వారికి ముందుగా కృతజ్ఞతలండి. ఈ విషయంలో మీరు ఏమంటారు? అందులో అనుమానం ఏముంది? ఇప్పుడు ఈ రోజున మాయావతి గారు 5వసారి ప్రెసిడెంట్గా అవటం అనే విషయాన్ని
ఇక్కడున్న మీడియాలో మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకి ఈ మీడియా చెప్పలే. ఇప్పుడు ఇక్కడ బహుజనులు చూడకుండా ఈ పత్రికలు నడవవు, ఈ మీడియా నడవదు. బహుజనులకి చైతన్యం వచ్చి మా వార్తలు మాకు చూపించట్లేదు, మా నాయకుల గురించి మాకు చెప్పట్లేదు, ఎప్పుడు మీ ఇద్దరి నాయకుల గురించే, కమ్మారెడ్డి నాయకుల గురించే వార్తలు చూపిస్తూ మేము టీవీ పెట్టంగానే అయితే ఆయన లేకపోతే ఈయన వాళ్ళ సమస్యలే ప్రజల సమస్యల కింద చూపిస్తున్నారు. అయితే మా సమస్యలు మా నాయకుల గురించి మాకు చూపించట్లేదు అనేటువంటి భావన బహుజనులకు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ 9 సార్ ఇనిషియేటివ్ తీసుకుని మరి బహుజనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఇటువంటి రాజకీయ మహాద్భుతం ఇంకా అసలు ఎవరన్నా ఉన్నారండి నాకు భారతదేశంలో? నాకు చెప్పండి, ఆమెతో కంపేర్ చేయగలిగి ఒక మహా అద్భుతమైనటువంటి పాలన కానీ వ్యక్తి కానీ ఎవరన్నా ఉన్నారా? ఎన్టీ రామారావు చూడండి, కంపేర్ చేద్దాం. లేకపోతే ఎవరు ఆయనతో? కేసీఆర్ ప్రాంతీయవాదం, మరి ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం అని ఫైనల్గా పెరియార్ పాలిటిక్స్ ఫాలో కాల. అంబేద్కర్ మన ఎన్టీఆర్ ఆయన చెన్నై నుంచి వచ్చినప్పటికీ, చెన్నైలో పెరియార్ పాలిటిక్స్ నడుస్తున్నప్పటికీ ఇక్కడ నడవట్లు ఆయన చేయలే. మరి ఎవరున్నారు చెప్పండి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? నెహ్రూ కుటుంబం వాళ్ళు అవటం పెద్ద విశేషమేం కాదు. లేకపోతే ఒక బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడో 1925లో పెట్టిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవటం కూడా పెద్ద అద్భుతమేం కాదు. తర్వాత రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో గెలవటం, చీఫ్ మినిస్టర్లు అవ్వడం, ఒకసారి కాదు 4 సార్లు అవ్వటం, పార్టీని నిలబెట్టడం, మరి ఇంతకన్నా అద్భుతం ఏంటి? ఈ రోజున ఎవరైనా ముఖ్యమంత్రులు అవ్వాలంటే మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రులు అవుతున్నారో చూడండి. మరి ఆ రకమైన పాలిటిక్స్ పోకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మాయావతి గారి నేతృత్వంలో మనం తెలుసుకోవాల్సింది, కార్పొరేట్ ఫండింగ్ లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఉంది చెప్పండి కార్పొరేట్ హౌసెస్లో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకుంది? కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తీసుకుంటున్నాయి. అసలు ఈ విషయం ప్రజలకు చేరవేయట్లే, ప్రజలకి ఈ విషయాల్ని చెప్పట్లేదు, బ్లాక్ చేస్తున్నారు వాళ్ళు. ప్రజలకి మరి వేరే రకరకాలైనటువంటి సెలబ్రిటీస్ ఇష్యూస్ అవి చెప్తే ప్రజలు ఎలా బాగుపడతారు చెప్పండి? ఈ మీడియా సామ్రాజ్యవాద మీడియా, ఇంపీరియలిస్ట్ మీడియా లాగా తయారైంది. ఇది ప్రజలకు పనికొచ్చేది కాదనమాట. సో ఈ రోజున అందుకని ప్రైమ్ 9 స్టాండ్స్ అవుట్ యాజ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఛానల్. దే ఆర్ రియలీ living up to the expectations of BCs, SCs, STs and minorities, and I appeal to all BCs, SCs, STs and minorities, understand the role of media now. మన వైపు వాళ్ళు ఎలా చూస్తున్నారు, పేపర్లు ఏ వార్తలు రాస్తున్నారు అనేది ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వందన్ కుమార్ గారు మీరు చెప్పండి, ప్రైమ్ 9 నిజంగా అంటే నేను చూసిన జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ఇంత చర్చ అంటే ఒక వారం ఏదన్నా ఒక ఛానల్ ఒక 5-10 నిమిషాలు చూపిస్తే అదే పెద్ద గొప్ప. అలాంటిది ప్రతి వారం బహుజనాల కొరకు టైం కేటాయిస్తూ వాళ్ళు ఇస్తున్న అద్భుత అవకాశాలు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈ విషయంలో ప్రైమ్ 9 యాజమాన్యానికి వారి సిబ్బందికి చేయెత్తి నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే వీళ్ళు బహుజనులకు సంబంధించినటువంటి నెగిటివ్ వార్తలు ఉంటే ఏది ఈ ఛానల్ కాకుండా ఇతర ఛానల్స్ కానీ లేకపోతే మీడియా అదర్ మీడియా ప్రింట్ మీడియా కానీ చాలా చక్కగా రాస్తారు. నెగిటివ్ ఇంప్రెషన్ ఉండేవి. పాజిటివ్ సంబంధించిన అంశాలు రాయరు కదా, ఒకవేళ తప్పనిసరిగా రాయాల్సి వస్తే ఏది మనకు పాఠ్య పుస్తకాల్లో సత్యశోధక అంత గొప్ప సత్యశోధక సమాజం గురించి 3 లైన్లు రాసినట్టుగా ఆ 3 లైన్లు ఎక్కడో మూలం రాస్తారు పేపర్లో. వీళ్ళే విచిత్రంగా ఈ మీడియా ఇప్పుడున్నటువంటి మీడియా అంటే నేను వాళ్ళని విమర్శించాలని కాదు కానీ ఇప్పుడు సార్ చెప్పినాడు బహుజనుల గురించి కనీసమైనటువంటి ఇంతమంది 85% మంది ప్రజలు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు వీళ్ళకి అసలు ప్రాధాన్యత లేదండి. నిన్న మొన్న మీరు చూడండి మీడియాలో 2 ప్రధాన పేపర్లు ఒక్కొక్క పేపరు 2 పేజీలు చొప్పున కవిత గారు రిలీజ్ గురించి ఆమె గురించి వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ బావల గురించి వాళ్ళ అన్నల గురించి 2 పేజీలు ఒక్కొక్క పేపరు. అంటే ఒక పేజీ వాళ్ళకి ఎంత అవుతుందంటే యాడ్లు ఇస్తే కోట్ల రూపాయలు అవుతాయి.
బయట ఎవరైనా యాడ్ ఇస్తే ఒక పేజీకి కోట్ల, అంటే అన్ని కోట్ల రూపాయలు కూడా వదిలేసుకొని వాళ్ళ గురించి, అంటే ఏమండి ఆమె ఒక్కతేనండి జైల్లో ఉన్నది, ఏది రోజు మన జనం ఎంతమంది జైల్లో ఉండి ఎంతమంది ఎన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు అసలు పట్టించుకునేవాళ్ళే లేరు. నిన్న చూశాను పేపర్లో 4.5 కోట్ల మంది కనీసం విచారణకు నోచుకున్నటువంటి ఖైదీలు ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళ గురించి వీళ్ళు రాశారా? వీళ్ళ గురించి ఎప్పుడైనా అనాలిసిస్ రాశారా? అసలు వాళ్ళంతా ఏ కులాలు, ఎందుకు ఇలాగున్నారు, ఈ దేశం ఏది, ఈ దేశ జైళ్ళన్నీ కూడా వాళ్ళతో ఎందుకు నిండిపోయి ఉన్నాయి అని రాయలేదే. ఆమె ఒక 5 నెలలు బాధపడినందుకు లేకపోతే జైల్లో పెట్టినందుకు అది కూడా ఒక స్కామ్ కాబట్టి దానికోసం అంత కేటాయించారే వీళ్ళు. కొంచెం ఆలోచించరేమండి వీళ్ళకి అసలు అలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ 9 ఇంత అవకాశం ఇస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు అస్ బహుజన్స్కి. సో అలాంటి అది కూడా మీరు అన్నారు ఇంత ఒక అద్భుత మహిళ మాయావతి, అద్భుత మహిళ అని మనం ఈరోజు ఇంకా ఎందుకు అనుకోవాలంటండి, ఒక్క విషయం చూడండి, మనువు మహిళల్ని చాలా చిన్న చూపు చూసి అసలు మహిళలని ఒక మనుషులుగానే గుర్తించొద్దనే పరిస్థితిలో ఆయన రాసినాడు మను ధర్మశాస్త్రం. దానికి రివెంజ్గా అలాగే ఆనాడు మహాత్మా ఫూలే ఏం చేశాడు, ఒక మహిళనే తయారు చేశాడు. దానికి రివెంజ్గానే మాకు మహిళను తయారు చేశాడు. మహిళ మనిషి, ఆమెకు మెదడు ఉంది, ఆలోచన ఉంది, ఆమె శక్తిమంతురాలు అనే పద్ధతిలో మొట్టమొదటిసారిగా ఫూలే దాన్ని మనకు ప్రూవ్ చేసినాడు. కరెక్ట్గా ఇదే యాంగిల్లో నాడు అంబేద్కర్ అలాగే పెరియార్ రామస్వామి మహిళా హక్కుల కోసం, ఆయన మహిళా హక్కుల కోసం తమిళనాడు వ్యాప్తంగా పోరాటాలు చేస్తే ఆ హక్కుల్ని అంబేద్కర్ ఏం చేశాడు, రాజ్యాంగంలో పొందుపరిచాడు మహిళల కోసం. పొందుపరచడమే కాకుండా హిందూ కోడ్ బిల్లుతోటి మహిళకు సర్వాధికారం ఇవ్వాలి, ఆమెకు ఒక శక్తిని, మహిళా శక్తి ని శాశ్వతం చేయాలని ప్రయత్నిస్తే నాడు సరే అది అందరికీ తెలిసిందే, నెహ్రూ దాన్ని ఆ హిందూ కోడ్ బిల్ని వీగిపోయేటట్టు చేశాడు, అది కుదరలేదు. దానికి ప్రతిగా కాన్షీరామ్ గారు అట్టడుగునున్నటువంటి ప్రజల్లో మళ్ళీ అట్టడుగునున్నటువంటి ఒక స్త్రీని సింబాలిక్గా తీసుకున్నాడు. అంటే బహుజన్ సమాజ్ పార్టీలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి మిగిలిన మేల్ పర్సన్స్ లేక కాదు, కేవలం ఒక స్త్రీనే చేయాలి. ఈ అట్టడుగు ప్రజలకు ఒక సింబాలిక్గా అట్టడుగు ఆ ప్రజల్లో కూడా ఇంకా మరింత అణిచివేయబడినటువంటి స్త్రీని తీసుకొని ఒక డైనమిక్ లేడీగా ఈ భారతదేశానికి చూపించగలిగాడంటే ఇట్స్ చాలా గ్రేట్ థింగ్. అలాంటి గ్రేట్ థింగ్స్ని ఈరోజు ఈ ఛానల్ ద్వారా మనం మన ప్రజలకి, ముఖ్యంగా బహుజనులకి వాళ్ళకి చూపించగలుగుతున్నామంటే ప్రైమ్ 9 వాళ్ళ యాజమాన్యానికి, వారి సిబ్బందికి మనం సర్వదా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. ఈరోజు రాజకీయాల్లో మహా అద్భుత కుమారి మాయావతి గురించి చక్కటి సందేశం ఇచ్చిన పూర్ణచంద్రరావు గారికి అలాగే వందన కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంలో వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.